గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ముగ్గురి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్తాను. మిస్ అవ్వకుండా వినండి. చాలా అద్భుతమైన స్టోరీలు. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళది తప్పకుండా వినాలి మీరు. ఓకేనా? ఈ ఫోటోలో ఉన్న ఆమె పేరు బత్తుల మానస. ఆమె ఏమంటుందంటే, కష్టాలపై కసితో గెలిచాను, పట్టుదలతో సాగాను, పోటీలో ఎందరున్నా నా ప్రతిభ నాదేనని నమ్మాను, అందుకే ఈరోజు విజేతగా నిలబడ్డానని సగర్వంగా చెబుతోంది ఆమె. పోటీ పరీక్షల్లో 13వ ర్యాంకు సంపాదించి అసిస్టెంట్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లి గ్రామానికి చెందిన ఈ 28 ఏళ్ల మానస. ఆమె ఏమంటుందో ఆమె మాటల్లో మనం విందామా? ఊహ తెలిసినాటికి అమ్మ నర్మద, నాన్న మల్లేశం మా కోసం పడే కష్టాలు చూసి బాధపడేదాన్ని. నాన్న మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ సాంచ పనులు చేస్తూ వారం రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాళ్ళు. అమ్మ దినసరి కూలీగా చేస్తూ మమ్మల్ని చదివించేది. నా చదువంతా సాంఘిక సంక్షేమ గురుకులంలోనే సాగింది. మా పేదరికం, కష్టాలను చూసిన మా మేనత్త ఉమాదేవి వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకోమన్నారు. 10వ తరగతిలో మంచి మార్కులు రావడంతో ఇంటర్మీడియట్లో తక్కువ ఫీజుతో మాతృశ్రీ కళాశాల వాళ్ళు చేర్చుకున్నారు. డిగ్రీ జాగృతి కళాశాలలో పూర్తి చేశాను. నేను ఐఏఎస్ అవ్వాలని ఎంతో అనుకునేదాన్ని. పుస్తకం పట్టిన ప్రతిసారి అమ్మా నాన్నల కష్టమే కళ్ళ ముందు మెదిలేది. ఏదేమైనా సమాజంలో మంచి హోదా సంపాదించి నా వాళ్ళందరికీ ఆ గౌరవం అందించాలనుకునేదాన్ని. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నా. ఎంఏ సోషియాలజీలో పీజీ చేశాను. వరంగల్లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి 2021లో ఎల్ఎల్బి పూర్తి చేశాను. సివిల్స్ రాసే ముందు గ్రూప్స్నకు ప్రయత్నించాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అర్హత సాధించాను. అప్పట్లో పరీక్ష వాయిదా పట్టడంతో నా లక్ష్యాన్ని న్యాయపీఠం వైపుకు మళ్లించాను. జడ్జి అవ్వాలనే సంకల్పంతో ఏడాదిన్నర పాటు శ్రమించాను. రోజుకు 10-12 గంటల పాటు చదివాను. హైదరాబాద్లోని ఓ శిక్షణ కేంద్రంలో చదవటంతో పాటు యూట్యూబ్లో పలు క్లాసెస్ విన్నాను. ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలతో సమకాలీన అంశాలపై పట్టు పెంచుకున్నాను. అసిస్టెంట్ జడ్జిగా ఎంపికయ్యా అని తెలిసినప్పుడు కలిగిన సంతోషం నేను ఎన్నటికీ మరువలేను. కానీ ఈ ఆనందాన్ని పంచుకునేందుకు నాన్న లేకపోవడం చాలా బాధ కలిగించే విషయం. 6 ఏళ్ల కిందట అనారోగ్యంతో కన్నుమూశారు. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నా. ఐఏఎస్ సాధించాలనేది ఇంకా నా లక్ష్యం అలానే ఉంది అంటున్నారు ఆమె. చాలా గ్రేట్ కదండి. మీకు కూడా అలా అనిపించిందా? మీకు ఏదన్నా చెయ్యాలి, పట్టుదల ఉండాలి, సాధించాలి అని అనుకున్నారనుకోండి, ఆ పట్టుదలతో మీరు నిజంగా సాధించేస్తారు. మరి ప్రయత్నిస్తారు కదూ ఈమెను స్ఫూర్తిగా తీసుకొని. ఈ ఫోటోలో ఉన్న ఆమెను చూసారా? ఈమె పేరు వందన జైన్. ప్రకృతిని ప్రేమించడం, ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడుకోవటం, మినిమలిజం వంటివి చిన్నప్పుడే అమ్మ నుంచి పుణికి పుచ్చుకుంది బీహార్కి చెందిన ఈ అమ్మాయి. వాటినే జీవన సూత్రాలుగా చేసుకుంది. తనలో సహజంగా ఉన్న కళకు పదును పెట్టి అట్టపెట్టే వ్యర్థాలతో అద్భుత కళాఖండాలు సృష్టిస్తోంది. సస్టైనబుల్ జీవనానికి బాటలు వేస్తోంది. ఎలా అంటే, ఉన్నదాంతో జీవించడం, వస్తువుల వాడుక వంటివి 40 మంది ఉన్న ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన బంధనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంట్లో ఒక్కొక్కరిని గమనించడం, వాళ్ళ స్కెచ్ గీయడం ఇదే కళ పట్ల ఆసక్తి పుట్టేలా చేసింది ఆమెకు. క్రమంగా తన గదిని ఒక గ్యాలరీలా మార్చేసింది. అలా తనతో పాటే కళపై ప్రేమ కూడా పెరిగి పెద్దదైంది. అయితే 2002లో అమ్మను తనతో పాటు ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడే ఉండి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు నేర్చుకోవాలనుకుంది వందన. కానీ తల్లి ఆకస్మిక మరణంతో తన ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. అమ్మ బాధ్యతలు తను తీసుకోవాల్సి వచ్చింది. ఇక 2008లో పెళ్ళయ్యాక భర్తతో కలిసి ముంబై వెళ్ళింది. అక్కడే తన కలలకు కొత్త రెక్కలు వచ్చాయి. ప్రఖ్యాత జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరింది. ఓసారి పని మీద స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్కి వెళ్ళింది. అక్కడ సస్టైనబిలిటీకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యతను చూసి ఆశ్చర్యపోయింది. ముంబైలో కూడా అలా చేయగలిగితే బాగుంటుందనుకుంది. అయితే రాయి, మెటల్ వంటివి కాకుండా వృధా అట్టపట్టెలను అందుకు ఎంచుకుంది. చూసిన ప్రతి వస్తువు, జంతువులు, పక్షులు ఇలా అన్నింటినీ పెద్ద పరిమాణాల్లో ఊహించుకునే అలవాటున్న బంధన రీసైకిల్డ్ మెటీరియల్స్తో లైఫ్ సైజ్డ్ కళాకృతులను తయారు చేయడం ప్రారంభించింది. ఇందుకోసం వసై అనే స్టూడియోను ఏర్పాటు చేసింది. చుట్టుపక్కల ఉండే గ్రామీణ మహిళలకు కార్డ్బోర్డ్ ఆర్టిస్ట్రీలో శిక్షణ ఇచ్చి వారికి జీవనోపాధి కల్పిస్తోంది. తాజాగా ముంబైలో ఏర్పాటు చేసిన కాలాఘోడ ఆర్ట్ ఫెస్టివల్లో తన కళాకృతులను ప్రదర్శించే అవకాశం వచ్చింది ఆమెకు. ప్రతిభతో పాటు తనను తాను నిరూపించుకోవాలన్న తపనే బంధనకు ఈ విజయాన్ని అందించింది.
నాకు తెలిసి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. పరిస్థితులను బట్టి ఇంట్లో ఉండిపోతున్నారు కానీ, తలుచుకుంటే ఎన్ని ఘనకార్యాలు చేయగలరో ఆడవాళ్ళు మీరు ఆలోచించండి. మీలో అంత శక్తి ఉంది. ఆలోచించండి, మీ టాలెంట్స్‌ని బయటికి తీయండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు ప్రేరణ. జీవితంలో ఒక్కసారి కూడా పల్లెటూరు చూడలేదట. రాజస్థాన్ కుగ్రామాల్లోని మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. నేనంటూ సమాజంలో ఏ మార్పు తీసుకురాలేనా అన్న ప్రశ్న వాతావరణ సమస్యలకు పరిష్కారాన్ని చూపించింది. ఆమె ఎవరో, ఏం చేసిందో వింటారా? ఢిల్లీలో పుట్టి పెరిగిన ప్రేరణ అగర్వాల్ అందరిలాగే చదువుకుని ఉద్యోగం చేయాలనుకుంది. కొన్నేళ్ల పాటు అడ్వర్టైజింగ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో పనిచేసింది. కన్జ్యూమర్స్ ఉత్పత్తులను అమ్మింది. కానీ సమాజం మీద ప్రభావం చూపించేట్లు నేనేం చేశాను అన్న ప్రశ్న ఆమెను మరోలా ఆలోచించేలా చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగానే జీవితంలో ఒక్కసారి కూడా పల్లెటూరు చూడని ఆమె ధార్ ఎడారిలో మారుమూల గ్రామమైన బజ్జులో ఉర్ముల్ సీమత్ సమితి అనే రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ను ప్రారంభించింది. మొదట స్థానికుల ఉత్పత్తులకు మార్కెటింగ్ మాత్రమే చేద్దామనుకుంది. కానీ అక్కడ పరిస్థితులు చూశాక అదొక్కటే సరిపోదని తెలుసుకుంది. అక్కడ మహిళల జీవితం గొర్రెల సంరక్షణలోనే గడిచిపోయేది. ఇది తప్ప వారికి మరే ఇతర ఆదాయ మార్గాలు లేవని గుర్తించింది ప్రేరణ. అందులోనూ వాటికి సరైన ఆహారం, నీరు అందించలేక గొర్రెల పెంపకాన్ని వదిలేసిన వారు ఉన్నారు. అయితే స్థానికంగా వచ్చే ఆ ఊలు ఉత్పత్తి మరీ గరుగ్గా మందంగా ఉండడం వల్ల టెక్స్టైల్ రంగానికి అంతగా ఉపయోగపడటం లేదు. కేజీకి 20 రూపాయల కన్నా ధర పలికేది కాదు. ఇక్కడే ప్రేరణ కొత్త ఆలోచన చేసింది. ఊల్ నుంచి వచ్చే ఫైబర్ను ఇన్సులేషన్ మెటీరియల్గా వాడొచ్చని, దాంతో వేడి, చలి రెండింటి నుంచి రక్షణ కల్పించవచ్చని తెలుసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్బన ఉద్గారాల్లో 40% నిర్మాణ రంగం నుంచి విడుదలవుతున్నవేనట. ఓ బిల్డింగ్ ఉత్పత్తి చేసే కాలుష్యంలో 20% అందులో ఉపయోగించిన మెటీరియళ్లను బట్టే ఉంటుందట. ఈ సంగతి తెలుసుకున్న ప్రేరణ కార్సినోజెనిక్ గ్లాస్ ఫూల్, రాక్ ఫూల్, థర్మోఫోమ్ లాంటి మెటీరియళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ ఫైబర్ను ఉపయోగించాలనుకుంది. 2022లో తన స్నేహితులతో కలిసి సమాఖ్య అనే సంస్థను స్థాపించింది. గొర్రెల సంరక్షణ, ఉన్ని తీయడం, నీటి సదుపాయం లాంటి వాటన్నింటి కోసం మాగ్రా పశుపాలక సెంటర్లను ఏర్పాటు చేసింది. చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కలిపి సుమారు 500 సెంటర్ల దాకా ఇవి ఉన్నాయి. స్థానికంగా ఉండే మైక్రో ఆంత్రప్రెన్యూర్లే వీటిని నడుపుతారు. వచ్చిన ఫైబర్ను ప్రాసెస్ చేయడానికి సమాఖ్య తరఫున ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసింది ప్రేరణ. వాటిని మహిళలే నడుపుతారు. బాగున్న ఫైబర్ను కార్పెట్ల కోసం, బి గ్రేడ్ ఫైబర్ను ఇన్సులేషన్ రోల్సు, ఫెల్డ్ షీట్లుగా పిలిచే ఇన్సులేషన్ మెటీరియళ్ల కోసం వాడతారు. ఈ ఫెల్డ్ షీట్స్ ఇంటీరియర్ స్పేస్లో వాడే పీఈటీ ప్యానెళ్లకు ప్రత్యామ్నాయం. అలా తయారు చేసిన ఈ మెటీరియళ్లను ప్రభుత్వం, స్కూళ్ళు, వరల్డ్ పీస్ సెంటర్లు, కార్పొరేట్ సంస్థలు, గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలకు ఎగుమతి చేస్తోంది. అలా గ్రామీణులకు ఇదో మంచి ఆదాయ మార్గంగా మారింది. ఇలాంటి పరిష్కారాలనే భవిష్యత్తులో దేశమంతటా తీసుకురావాలనుకుంటోంది ఈ అమ్మాయి. సమస్యల్లోంచే పరిష్కారాలు సృష్టించవచ్చని నిరూపించింది ప్రేరణ. నవతరం అమ్మాయిల ఆలోచనలకు ప్రతిబింబం అనడంలో అతిశయోక్తి లేదు కదా. నిజంగానే ఎన్నో ప్రాజెక్టులకి యువతరం ముందుకు రావాలండి. వాళ్ళ ఆలోచనల్ని ప్రాక్టికల్గా వాళ్ళు ప్రూవ్ చేసి చూపించాలి. అప్పుడే ఈ దేశం అద్భుతమైన మార్పు సాధిస్తుంది. మరి యువతంతా కూడా ఈ విధమైన ఆలోచనలు, రకరకాల మీకున్న ఆలోచనలతో బాగా పైకొస్తారని, వీళ్ళ ముగ్గురిని స్ఫూర్తిగా తీసుకొని మీలో ఉన్న టాలెంట్స్ అన్నీ బయటికి తెచ్చుకొని మీరు చేయాలనుకున్న పనుల్లో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.